ఇప్పుడు విశ్రాంత దశలో ఉన్నటువంటి ఇంతకుముందు మా కలీగ్స్ అయిన మరియు ఫ్రెండ్స్ వారికి ఈ ప్రోగ్రాం ఉంది అని చెప్పిన కాలేజీ ప్రిన్సిపాల్గా కాలేజ్ స్టూడెంట్స్ తరఫున వారికి వెళ్ళిపోతున్నాను. అలాగే మొన్న సెలవుల్లో ఒకరోజు పేబిల్స్ సబ్మిట్ చేద్దామని వచ్చిన రోజు సార్ నుంచి ఫోన్ వచ్చింది. సార్ నా నంబర్ మీకు ఎలా తెలుసు అంటే ఏదో కలెక్ట్ చేస్తాను సార్. హైదరాబాద్ నుంచి ఫోన్ అనేప్పటికీ జనరల్గా మాకు కమిషనరేట్ నుంచే వస్తే హైదరాబాద్ ప్రత్యేకంగా ఫోన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. లోకల్ ఫోన్ నెంబర్ వస్తే శ్రీనివాసరావు గారు అనగానే మాకు కమిషనరేట్లో జేకేసి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వాయిస్ కూడా అలాగే ఉంది. ఒకరోజు సార్ ఫోన్ చేసి ఏదో ప్రోగ్రామ్ ఉన్నాను నేను, ఏం చేస్తున్నారు సార్ అన్నారు. నేను వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాను అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ తర్వాత చేయండి సార్ అన్నారు. నా సలహా చేయండి అన్నారు. నేను ఆయన ఏమని అనుకుని కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చాను. ఫోన్ చేస్తే నేను చేయలేదు సార్ మీకు తర్వాత బీఎస్సీ కోర్సు 96లో ఏర్పాటు చేయబడింది. ఇంకా కాలేజీకి సంబంధించినటువంటి కాలేజీ స్థాయిలో చూస్తే జీవితానికి చదివే పెట్టుబడి అన్నట్టు ఈ కాలేజీలో చదువుకుని వెళ్ళిపోయి మేము ఈ కాలేజీలో చదివాము అని గర్వంగా చెప్పుకునేటువంటి ఆ స్టూడెంట్స్ అందరూ ఈ కాలేజీ ఆస్తి, ఈ కాలేజీకి గర్వకారణం, ఈ కాలేజీ చరిత్రకి వాళ్ళే సాక్ష్యాలు. అలాంటి మొదటి బ్యాచ్కి సంబంధించి అలాంటి సాక్ష్యాలైనటువంటి మీ అందరికీ మరోసారి వెల్కమ్ చెప్తూ ఈ ప్రోగ్రాంలో నెక్స్ట్గా తర్వాతగా మరి ఆల్యూమినీ మెంబర్స్ ఒక్కొక్కళ్ళే వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకుంటే బాగుంటుంది. అశ్వనీ కుమార్ ఒక్కొక్కళ్ళే ఒక మాటలో వాళ్ళ ఫీలింగ్స్ అప్పటి వాళ్ళ అనుభవాలు. ఏం మాట్లాడాలో నాకు తెలియదు. కాకపోతే కొన్ని ఫస్ట్ నా గురించి నేను చెప్పుకోవాలి. 1987-90 కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి బ్యాచ్ సంబంధించిన విద్యార్థులందరినీ బీకాం విద్యార్థులందరినీ కలవడం అదృష్టంగా భావిస్తూ ప్రస్తుతం నేను నా పూర్తి పేరు మెతుకు అశ్వినీ కుమార్. నేను ఐబిఎంలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి అసైన్మెంట్ మీద సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ లాస్ ఏంజలస్లో పనిచేస్తున్నాను. మా టీమ్ అంతా అక్కడే ఉంది. 3 years నుంచి అక్కడే చేస్తున్నాను. ఇప్పుడు బ్రేక్ తీసుకొని ఈ సందర్భంగా కూడా కలుస్తుందని చెప్పి బ్రేక్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటూ ఈ 1 month బ్రేక్ తీసుకొని వచ్చాను. ఇక ఫస్ట్ నేను 1987లో డిగ్రీ కొంచెం మీ ఫోన్లన్నీ కొంచెం సైలెంట్ మోడ్లో పెడతాను ప్లీజ్. నేను 1987లో డిగ్రీ కోసం ఫస్ట్ నాది ఎంపీసీ ఉండే. సో బీఎస్సీ మ్యాథ్స్ తీసుకున్నామని ఎస్ఆర్ఎం విజయనగర్ కాలేజ్లో ప్లస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో అన్నింటిలో అప్లై చేస్తే దురదృష్టవశాత్తు నా మార్కులు సరిపోలేదు బీఎస్సీ మ్యాథ్స్లో. వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ క్లాస్ వచ్చేసి వీరభద్ర సార్. నా డిగ్రీలో మొదటి గురువు ఆయనే. ఆ తర్వాత విద్యాసాగర్ సార్ క్లాసు, ఆ తర్వాత ప్రభాకర్ సార్ క్లాసు అలా ఉంది. తర్వాత జయంత్ కుమార్ సార్ ఇంగ్లీష్ క్లాస్. ఫస్ట్ వీరభద్ర సార్ క్లాస్కి వచ్చారు. ఆయన స్టార్ట్ చేశాను. ఆయన వ్యక్తిగత కథ, నామమాత్రపు కథ అని చెప్పి నామినల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అని చెప్పి పోతుంది. ఒక్కొక్క పేజీ వెళ్ళిపోతుంది. ఒక ఖాతా నుంచి ఒక డెబిట్, ఒక క్రెడిట్, ఇంకో పేజ్ ఓపెన్ చేయమని చెప్తుంది. మేము ట్రిగనోమెట్రీ అదంతా ఒక ప్రాబ్లంలో పేజ్లో చేసేవాళ్ళం.
ఏంటి సార్ అసలు మొత్తం పేజీలని ఇదే చేస్తుంది అని చెప్పి నేను అనేది వెంకన్న సేష్ వెంకన్న అయితే వెంకన్న నవ్వాడు నన్ను చూసి ఇదంతా ఇలా ఉంది బీకామ్ అవుతుందో కాదు అని చెప్పి అనుకున్నాను. అప్పటికి బాలయ్య సార్ గారు శిష్యులందరూ కామర్స్ చదువుకొని వచ్చారు. సో వాళ్ళందరూ ప్రాంప్టింగ్ చేస్తున్నారు, సార్ ఇది డెబిట్, ఇది క్రెడిట్, ఇది డెబిట్, ఇది క్రెడిట్. అసలు ఏమీ అర్థం కావట్లేదు. సరే అని చెప్పి అనుకున్నాం సార్. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ సబ్జెక్ట్ మీద ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే సార్ నిజంగా మీకు చెప్తే మీకు తెలియదు, ఇప్పటికీ గుర్తుంది. మీరు చెప్పిన తరుగుదల, మీరు చెప్పినటువంటి సొంత వ్యాపార సంస్థ ముగింపు లెక్కలు, భాగస్వామ్య వ్యాపారం ముగింపు లెక్కలు, కంపెనీ ముగింపు లెక్కలు, బ్యాంక్ ముగింపు లెక్కలు, ఎల్ఐసి ముగింపు లెక్కలు, ఇవన్నీ మీరు చెప్పినప్పుడు విన్నాము, చేశాం సార్. కానీ చెప్తున్నాను నేను ప్రమాణపూర్తిగా ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ప్రతిరోజు నేను ఎంబీఏ చదివిన తర్వాత నా కంపెనీలోకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు మీరు చెప్పిన ప్రతి పాఠము నాకు ప్రాక్టికల్గా వాటిని చూసి నాకున్న విషయ పరిజ్ఞానంతో చాలా విషయాల్ని నేను అందరికంటే సక్సెస్ కావడానికి ఉపయోగపడ్డాయి సార్. అవన్నీ వాటన్నిటికీ మూల కారణం మీరే. మీకు మేము గుర్తున్నామో లేదో ఉండకపోవచ్చు అది కాదు, కానీ ఎప్పుడు నేను నా అనుభవంలో మీ చెప్పిన విషయం గుర్తొచ్చినప్పుడు ఒక క్షణం ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి ఆ రోజు ఆయన చెప్పింది ఇది గుర్తున్నది అని చెప్పి ఫస్ట్ జాబ్ నేను ఫస్ట్ జాబ్ అయినప్పుడు నా ఫైనాన్స్ మేనేజర్ నన్ను అడిగాడు, అశ్విని దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ అవర్ అకౌంట్ బుక్స్, కెన్ యూ గో అండ్ వెరిఫై. టక్న మీరు గుర్తొచ్చారు, బ్యాంక్ ఖాతా ఇలా ఉంటుంది, మన ఖాతా ఇలా ఉంటుంది, దీనికి డిఫరెన్స్ వచ్చింది, ప్లస్ చేయాలి మైనస్ చేయాలి, ఇవన్నీ గిర్రున తిరిగి పోతే ఇంట్రెస్ట్ విషయంలో బ్యాంక్ వాళ్ళు ఒకటి క్యాల్కులేట్ చేశారు, మా వాళ్ళు ఒకటి క్యాల్కులేట్ చేశారు ఇంట్రెస్ట్ రేట్. అప్పుడు కంప్యూటర్స్ లేకుండే పెద్ద పేపర్స్ పెట్టి చేసేది. సో ఆ డిఫరెన్స్ జస్ట్ 10 minutes 15 minutesలో కనుక్కొని నేను రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాను. దట్ వాజ్ మై ఫస్ట్ అసైన్మెంట్ ఫ్రమ్ మై career perspective. He was very much impressed and he said that I am chartered accountant and I have been practicing for 20 years, Ashwini, and this is your first day and you gave me this report as if a chartered accountant has submitted. I am really impressed and I see a long run association with you. Like that he mentioned. I thank you in my mind. Thank you very much, sir. మీరు ఇప్పటికీ టెస్ట్ చేయొచ్చు సార్, గాజు కట్లరీ మీద తరుగుదల ఎట్లా లెక్క కట్టాలో ఇక అలా ఇక ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు చదువు మీద అప్పుడే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ కూడా మామూలు మార్కుని పాస్ అయ్యాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగి నాకు 47 మార్కులు వచ్చాయి కామర్స్ అకౌంట్స్లో. నేను సార్ దగ్గరికి వెళ్ళి మేము చూపించాను, మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్తో 45 వచ్చాయండి, మీకు సెకండ్ ఇయర్లో 60 పైన వస్తాయండి, ఫైనల్లో మీకు 90 పైన వస్తాయని చెప్పారు సార్. ఖచ్చితంగా అలా వచ్చాయండి. చిరుకంటే ఒక మార్క్ ఎక్కువ రాలేదు, చిరుకంటే ఒక మార్క్ ఎక్కువ రాలేదు. ఓకే. సో సార్ కొన్ని విషయాల్లో మీరు 3 సంవత్సరాలు మీరు ఆపాదించిన విద్య, విజ్ఞానం, వివేకం, అన్నిటికంటే అబోవ్ ఆల్ మీరు నేర్పించిన మర్యాద ప్రతి విద్యార్థిని కూడా మీరు అని సంబోధించారు. ఏంటండి మీరు తిట్టినా ఏంటండి మీరు ఇలా చేస్తారు, అంత గౌరవంగా తిట్టేవారు. మీ దగ్గర నుంచి మేము విద్య కాదు సార్, అది కూడా నేర్చుకున్నాం. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, అంత టైం సరిపోదు కాబట్టి నేను కట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను మూర్తి నాయుడు ఒకరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సార్, అప్పుడు కూడా మీరు మమ్మల్ని అన్నారు. ఈరోజు ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ బికాస్ ఆఫ్ మూర్తి, అశ్విని అండ్ నాయుడు అన్నారు సార్. ఏదో మూర్ఖత్వంతో తెలియతంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి క్షమించింది, అది ఎలానో జరిగిపోయింది. ఇంకా విద్యాసాగర్ సార్ మీరు ఎకనామిక్స్ చెప్పేటప్పుడు ఎన్ని చెప్పారు సార్, కప్పబడినటువంటి లేక లాంగ్ రన్ లారు కర్వని అవన్నీ అన్ని చాలా గుర్తున్నాయి. ఒకటే సంవత్సరం మీరు మాకు చెప్పారు, కానీ మీరు చెప్పిన కన్వెన్షనల్ ఎకనామిక్స్ ఇప్పుడున్న మోడర్న్ ఎకనామిక్స్ చాలా తేడా ఉంది సార్. మీరు చెప్పారు మనం ఎంత సేవ్ చేస్తే అదంతా నేషనల్ ఇన్కమ్లోకి వెళ్తున్నాయి, కానీ ప్రస్తుతం గవర్నమెంట్లో ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎంత ఖర్చు పెడితే జీడిపి పెరుగుతుందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. బట్ ది డిఫరెంట్ యూ టాట్ us ది కన్వెన్షనల్ ఎకనామిక్స్ అండ్ యూ గేవ్ us ది విజ్డమ్ టు అండర్స్టాండ్ ది మోడర్న్ ఎకనామిక్స్ ఆల్సో సార్. Thank you very much for your all
education and the knowledge you have provided to us. And Lingareddy sir మాకు ఫస్ట్ ఇయర్లో అకౌంట్స్ చెప్పలేదు కానీ సెకండ్ ఇయర్లో కరెన్సీ అండ్ బ్యాంకింగ్ చెప్పారు సార్ మీరు. కరెన్సీ అండ్ బ్యాంకింగ్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్లో మీరు చెప్పిన విషయాలు చాలా గుర్తున్నాయి. ఎవడు పడితే వాడు నోట్లు ప్రింట్ చేసుకుంటూ పోతే ద్రవ్య రేటు పెరిగిపోతుందండి, దానికి తగ్గ బంగారం ఉండాలి రిజర్వ్ బ్యాంక్ దగ్గర, అది ఉన్నప్పుడే అంత మాత్రమే మీరు ఇవ్వగలుగుతారు, దాన్ని బేస్ చేసుకుని ఎవరైనా ఇస్తారని చెప్పారు సార్. కానీ దాని తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మర్చిపోయి కొన్ని చేశారు. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇలా ప్రతి ఒక్క విషయం ఈ కాలేజీలో నేర్చుకొని పోయే రోజు 1990లో చిరు కాలేజ్ ఫస్ట్ వచ్చారు, నేను సెకండ్ వచ్చాను, డాక్టర్ శ్రీనివాసరావు గారు. సో లాస్ట్ డే వెళ్ళేటప్పుడు నేను వీరభద్ర సార్ దగ్గర, అప్పుడు ఎకనామిక్స్ సార్ మీరు వెళ్ళిపోయారు సార్, ఐ థింక్ టాప్ సార్ వెళ్ళిపోయారు, మీరు ఒక్కరే ఉన్నారు సార్. సో వచ్చి నేను నా మెమో చూపించాను సార్ అని చెప్తే సార్ నన్ను తీసుకెళ్ళి రామశాస్త్రి గారు చూపించారు. నా స్టూడెంట్ అండి, నా ఇద్దరు స్టూడెంట్స్ 90 మార్క్స్, సమ్ 89 సంథింగ్ చూడండి మార్క్స్ ఇది అని ఒక విషయం చెప్పారు. వీళ్ళు ఒక ట్యూషన్ లేదండి ఇక్కడ, ఒక ప్రైవేట్ లేదు, నేను చెప్పింది నేర్చుకొని ఈ మార్కులు తీసుకొచ్చారు సార్ చూడండి. కానీ యాక్చువల్లీ సార్ మేము టార్గెట్ పెట్టుకున్నది మేమిద్దరం 100% సార్, కాస్టింగ్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అకౌంట్స్ 100% పెట్టుకున్నాం. కానీ ఏం జరిగిందో ఏమో వీ కుడ్ అచీవ్ ఓన్లీ 85%. బట్ ఎనీవే 1990లో 85% వచ్చినందుకు అప్పటికి కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత మా బ్యాచ్ వాళ్ళు కూడా మీరు మా బ్యాచ్ గురించి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి చెప్పారు, ఇలా కష్టపడే వాళ్ళు, ఇలా మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు అది అని చెప్పి. బట్ ఎనీవే ఈ గుర్తులన్నీ అవి గుర్తులు కాదు, మీరు ఇచ్చిన విద్య, మీరు నేర్పించినటువంటి విద్య, విజ్ఞానం, వివేకం మా ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు పర్సనల్ లైఫ్లో కూడా ఎప్పటికీ ఉపయోగపడుతుంటాయి సార్. అది మేము మర్చిపోము. మేము మీకు ఏమి ఇచ్చినామో తెచ్చుకుంటామో తెలియదు కానీ, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సందర్భాన్ని, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి డాక్టర్ మన్సూర్రావు గారు ఆల్రెడీ, సోమశేఖర్ గారు ఆల్రెడీ చెప్పారు, శ్రీనివాసరావు గురించి, డాక్టర్ శ్రీనివాసరావు ఆయన పడ్డ శ్రమ, ఆయన కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్, ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక రూమ్లోకి చేర్చడానికి మనం వచ్చి చూడగానే అందరూ ఉన్నారని అనిపిస్తుంది, కానీ దీని ఎంత శ్రమ ఉంటుంది అనేది శ్రమ పడ్డ వారికే తెలుస్తుంది. సో ఆ శ్రమకు ప్లస్ దానికి సహకరించినటువంటి ఇతర మిత్రులందరికీ, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఇతర మిత్రులకు మరియు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ సోమశేఖర్ రావు గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 4 ముక్కలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరియు నా మాటలు ఏమైనా తప్పులు దొరికితే క్షమించమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను. బాగా నేరేట్ చేశారు. ఇంకా ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటే ఏమీ అవసరం లేదు. మీరు ఉన్నత స్థానంలో ఉండి మీరు చదివిన విద్యా సంస్థని మర్చిపోకుండా ఉంటే చాలు. ఎందుకంటే మాకు విడిగా ఏమీ అవసరం లేదు. ఏ గురువు కూడా అంతకు మించి కోరు. మీరు మీ ఉన్నత స్థానమే మేము కోరుతున్నాం. నెక్స్ట్ ఎండి నజీరుద్దీన్ గారు. అందరికీ నమస్కారం. పెద్దలైన పూజలు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు నమస్కరించి, నాకు ఏం మాట్లాడాలో తోయట్లేదు. అందరిని చూసిన తర్వాత మొత్తం మనసు నిండిపోయింది. ఆకలి ఉన్న కూడా కడుపు నిండినట్టుగా నాకు అసలు ఏం మాట్లాడో తోయట్లేదు. సరే, నాకు సూచనతో నేను మాట్లాడతాను, ఎవరు నవ్వకూడదు. సరే, నా ఎక్స్పీరియన్స్లో మాత్రం నేను ఈ 3 ఇయర్సే నాకు గుర్తుంది. అంతకుముందు చదివిన 12 సంవత్సరాలు గుర్తులేదు. 10 ఇయర్స్ హై స్కూల్, 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత కూడా చేసిన కోర్సు కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే ఇటువంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం నా అదృష్టం. పైగా ఉపాధ్యాయులు కూడా వాళ్ళ దీవెనతోనే నా యొక్క లైఫ్ సెటిల్ అయిందని. దాంట్లో ఎంత బాగుంది,
ఇండైరెక్ట్గా ఉందా డైరెక్ట్గా ఉన్నదా నాకు గుర్తులేదు. కాకపోతే ఏంటంటే నాకు కంప్లీట్గా తెలుగు మీడియం, మొదటి నుండి తెలుగు మీడియం. డిగ్రీలో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, తర్వాత వాళ్ళ అభిప్రాయాల్లో తేడా ఉంటుందేమో కానీ, వాళ్ళు ఆశించే ఆశలో తేడా ఉంటుందేమో కానీ మీ గురించి గురువు మాత్రం ఎప్పుడు కూడా శిష్యులు తనకంటే చాలా ఉన్నతంగా ఉండాలి, వీళ్ళు ఉన్నతంగా ఉండటం మా కాలేజీ గర్వకారణంగా చెప్పుకునే స్థాయిలో ఉండాలనుకోవటం సహజం. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి అని నజరుద్దీన్ గారు అన్నది ఎప్పుడు ఉంటాయి. అది మీరు కోరుకున్నా కోరుకోకపోయినా తప్పనిసరిగా మీ గురువుల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ప్రసంగంలో మీకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. కాకపోతే ఆ టైంలో మేము ఇక్కడ లేము, మీ సబ్జెక్ట్ కాదు, కామర్స్. ఆ టైంలో నేను SRNP జనరల్లో 83 నుంచి అక్కడ చేశాను. తర్వాత ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ వచ్చాను. తర్వాత చిందిరాల రేణుక గారు